నువ్వు గాయపడితేనే గాడిన పడతావు. గాడిన అంటే ఒక దారిలా చెప్తున్నాను కదా, నువ్వు గాయపడితేనే గాడిన పడతావు. అవలీలగా వచ్చే విజయము ఎలాంటి ఉత్సాహం ఉండదు. కష్టంతో వచ్చిన విజయం జీవితానికి ఇష్టంగా మారుస్తుంది. సో ఎంత కష్టమైనా సరే నువ్వు అనుకున్న గమ్యానికి ఇష్టంగా చేరుకో. గాయాలైతే అవే మానుతాయి. ఏముంది, ఓడిపోయినావా, శక్తి లేదా నీ దగ్గర, తిరిగి కోలుకోలేవా? కోల్పోతేనే కోలుకుంటావు. ఎంత ఓర్చుకుంటేనే అంత నేర్చుకుంటావు. సో గాయాలకు భయపడకుండా నీ గమ్యం వైపు అడుగులేదు. నీకే చెప్పేది, ఎవరిని లెక్క చేయకు. నీ సంకల్ప బలాన్ని నమ్ము, నిన్ను నువ్వు నమ్ము, ప్రయాణం మొదలుపెట్టు. ఈ గాయాలెంత నీ గమ్యం ముందు, ఈ గాయాలెంత నీ గమ్యం ముందు.